లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేనైతే ఒక మంచి విషయంతో, అంటే ఇప్పుడు మన ఖమ్మంలో ఏదైతే జరిగిందో వరద వల్ల తీవ్రత, చాలా మంది నిరాశ్రయులైపోయారు. ఫుడ్ లేకుండా వాళ్ళకి గృహాలన్నీ పోయాయి. అండ్ బట్టలు కానివ్వండి, ఫుడ్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది దాతలైతే ముందుకొచ్చి ఫుడ్ సప్లై చేయడం కానివ్వండి, వాళ్ళకి బట్టలు సప్లై చేయడం కానీ, ఇవన్నీ మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో మనమైతే ఈరోజు ఒక మంచి వ్యక్తితో, అంటే చాలా మంది వాళ్ళ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ పేరు పెట్టుకొని ఆ ట్రస్ట్ పేరు ద్వారా సేవలు అందిస్తూ ఉంటారు. వాళ్ళ గుర్తింపు కోసం అయితే కానివ్వండి, ట్రస్ట్ ద్వారా వచ్చే నిధుల ద్వారా కానివ్వండి, పనులు చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఈ రోజు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అలా కాదు, చాలా డిఫరెంట్. అంటే ఈ రోజు ఏదో వరదలు వచ్చాయి, వాళ్ళకి ఈరోజు సహాయం చేశామన్నట్లు కాకుండా, తను మాత్రం వాళ్ళ ఇంట్లో తన స్వహస్తాలతో తయారు చేసి ప్రతి వారం, అంటే ఈ రోజు ఈ ఫ్లడ్స్ వచ్చాయి వీళ్ళకి సహాయం చేయాలి అని కాదు, మన ఖమ్మంలో ఎవరైతే అంటే ఇలా ఫుడ్కి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో, ప్రతి సాటర్డే అని ఒక వీక్ పెట్టుకొని తను ఆ వీక్ రోజు కొంతమందికి ఇంతమందికి అని తన తన హస్తాలతో తను ప్రిపేర్ చేసుకొని మరీ వెళ్ళి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి మంచి వ్యక్తిని ఈరోజు నేను కూడా పరిచయం చేసుకొని మీకు కూడా పరిచయం చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. తన గురించి అయితే మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మనం ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకున్నామో వాళ్ళ గురించి, అంటే మంచి కుటుంబాన్ని నేను కలుసుకుంటున్నాను అని చెప్పాను. మనతో పాటు ఉన్నారు శ్రీనివాసరావు గారు అండ్ ప్రశాంతి గారు, వాళ్ళ పిల్లలు అనమాట. నమస్తే మేడం. నమస్తే మేడం. అంటే మేడం, ఇప్పుడు విన్నాం మంచి మంచి పనులు, చాలా మంది ఫుడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అలా కాదు, మీరు డిఫరెంట్. అంటే ట్రస్టుల ద్వారా అలాంటి వాటిలో ముందొచ్చి వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. మీరు అంటే ఇలా మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది, అంటే ఇలా ఫుడ్ డొనేట్ చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? అలా నాకు మ్యారేజ్ అయ్యి 1 year తర్వాతకి బాబు పుట్టిండు. వాళ్ళ ప్రతి బర్త్డేకి నేను అనాథాశ్రమంలో మేము ఫుడ్ ఏర్పాటు కానీ, బెడ్షీట్స్ కానీ, మాకు ఆ టైంలో ఏమనిపిస్తే అలా డొనేషన్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చేటోళ్ళము. అది అప్పటి నుంచి నేను కంటిన్యూ చేశా. ఈ సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు. దాని తర్వాతకి పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక ఈ 4-5 years నుంచి నేను ఇంట్లో కూడా ఓన్ ప్రిపేర్ చేసి, బయట రోడ్ల మీద కూర్చుంటారు ముసలోళ్ళు కదా, గుడి దగ్గర కానీ, చర్చి దగ్గర కానీ, రైల్వే స్టేషన్లో పండుకునేటోళ్ళు కానీ, బస్ స్టాండ్లో పండుకునేటోళ్ళకి కానీ, నేను ఓన్గా వాళ్ళని పండుకున్నా కానీ లేపి, వాళ్ళకి బట్టలు లేకపోయినా అలా వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టపూర్వకం. అంటే ఇప్పుడు అంటున్నారు ప్రతి సాటర్డే, అంటే ఇప్పుడు అకేషన్ వస్తే బర్త్డేస్ కి అలా చాలా మంది చేస్తుంటారు డొనేషన్స్, కానీ మీరు ప్రతి వీక్ లో ప్రతి సాటర్డే ఎందుకు అట్లా మేడం? అట్లా ఎందుకు? ప్రతి శనివారం ఎందుకో నాకు అట్లా ఇవ్వబుద్ధి అయింది. ప్రతి శనివారం చేస్తున్నా. అప్పుడప్పుడు నాకేమైనా హెల్త్ పరంగా కానీ, ఇంట్లో పిల్లలతో నాకేమైనా సహకరించకపోతే అప్పుడు కొంచెం చెయ్యకపోతే కానీ, మంత్లీ ఒక 3 times అయితే కంపల్సరీ చేస్తాను నేను. అంటే ఇప్పుడు ఫుడ్ అంటే చూస్తున్నాం, నార్మల్ గా ఒక కర్రీ కానీ ఏదన్నా ఒక కర్రీ అలా చేసుకెళ్ళి ఇస్తుంటారు, కానీ మీరు అలా కాదంట, స్పెషల్ గా చాలా ఇస్తూ ఉంటారు. చాలా మంది నాతో చెప్తారు, ఎందుకు ఉప్మా అలాంటి చెయ్యొచ్చు కదా అని. పెట్టేదేంటో మంచిగా పెట్టాలి, లేకపోతే మనం కామ్గా ఉండాలి. నేను రైస్ చేస్తా, నాకు నచ్చిన ఒక 2-3 రకాలు కానీ అలాంటివి చేస్తా ఉంటా. నాకు అప్పుడు ఆ టైంకి ఏమనిపిస్తే అది చేస్తా. అంటే మేము విన్నాం ఎగ్, పాలు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే మనం 1-2 కొనడానికి ఇబ్బంది, అంత పంచే వాళ్ళకి అలా కొని ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్. అంటే వాళ్ళు హెల్దీగా ఉండరు కదా, వాళ్ళకి దొరకదు కదా, మనం ఇచ్చేటప్పుడు ఒక్కసారే కదా ఇస్తే, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఒకళ్ళ మీద ఆధారపడరు, కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా, హెల్దీగా ఉంటారు అని. అంటే పంచిన దాంట్లో హెల్దీగా పంచాలనేది మీ ఒపీనియన్ అనమాట. నాకు కొన్ని టైమ్స్ లో నేను శనివారం నాకు ఆ రోజు వీలు పడకపోతే కూడా వాళ్ళకు ఫ్రూట్స్ ఏర్పాటు చేయడం కానీ, ఏప్రిల్ నెల, మే నెలలో తుఫాన్ లాంటిది వచ్చింది పోయిన ఏప్రిల్, మే నెలలో. 3 days కంటిన్యూగా, 3-4 days వస్తే 3-4 days కంటిన్యూగా 200 మందికి ఫుడ్ ఏర్పాటు చేశాను నేను. తర్వాతకి 1 week నేను లేవలే అసలు ఇక. దాని తర్వాత వాళ్ళకి నైట్ మేము పంచి వచ్చేసరికి 10-11 అయింది. మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
ఆ టైంలో కూడా వాళ్ళకి బెడ్‌షీట్ లేకపోతే షాపోళ్ళకి మేము మాట్లాడుకొని ఆ టైంకి 10:30 ఆ టైంకెళ్ళి షాప్‌కెళ్ళి బెడ్‌షీట్లు తీసుకొని వాళ్ళకందరికీ పంచి బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో, రోడ్ల మీద సర్కిల్ అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ దగ్గర పండుకుంటారు అవును. ముసలోళ్ళు. చాలా మంది ఉంటుంటారు. మీరక్కడ చూడొచ్చు. అక్కడ ఉంటారు. వాళ్ళకందరికీ బెడ్‌షీట్స్‌లన్నీ పంచేసి ఆ నైట్ వచ్చేసరికి 12:30 అయింది. ఇప్పుడు రీసెంట్‌గా నిన్న మొన్న కూడా మీరు ఫుడ్ 3, 4 హ్మ్. డేస్ నుంచి డొనేట్ చేస్తున్నారని హ్మ్. చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఏరియాల్లో పంచారు మేడం? దానికంటే ముందు ఒక 2 డేస్ ముందే నేను 100 మందికి ప్రిపేర్ చేశా. తెల్లారి వర్షం ఫుల్లుగొచ్చేసి అదంతా అవును. కొట్టుకుపోయారు. అప్పటికే 300, 400 మెంబర్స్‌కి నేను వంట చేశా. కవినాజ్ సంతోషం. నగర్‌కెళ్ళి, బొక్కలగడ్డ, బోకులగడ్డ, బ్రిడ్జికెళ్ళి, మోతీ నగర్, హ్మ్. ఆ ఏరియా మొత్తం పంచాము ఇక. ఓకే. అంటే కంపల్సరీ ఇట్లా డొనేట్ చేయడం అనేది ఒక్కళ్ళకిద్దరికి కాదు. ఇంత పెద్ద మొత్తంలో డొనేట్ చేయడం కంపల్సరీ మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో ఇంపార్టెంట్. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీ వర్క్‌లో? నేను చేసేటప్పుడు గానీ, నాకేమైనా హెల్త్ పరంగా బాగోలేకపోయినా తను ఏమనడు. చేసుకుంటా అన్నప్పుడు ఓకే అని అనేస్తాడు. బాధ పెట్టొద్దు. దానికి అదే ఇష్టము. దానికి నచ్చిందే చేసుకొని అని జెప్పేసి అన్నీ ఏర్పాటు జేసి నాకు పెడతాడిగ. అంటే ఇన్‌స్పిరేషనా మేడం ఇది? అంటే అందరికి రాదు ఇలాంటిది. ఎవరిని అంటే ఏమైనా ఇన్‌స్పిరేషన్ ఎవరిని చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యారా? అలా మీకెలా ఈ థాట్ అలా వచ్చింది మీకు? ఆ థాట్ రావడం అంటే మా బాబు వాళ్ళు పుట్టాక నేను అనాథాశ్రమంలో 1, 2 చూసా అప్పుడు. వాళ్ళని చూస్తే బాధనిపిచ్చింది. హ్మ్. అలా అప్పటినుంచి ఫుడ్డు అలా చేయడం అనేది ఇష్టం. నాకు తోచినంత వరకు బట్టల వరకే గానీ, బెడ్‌షీట్స్ వరకే గానీ, కొంచెం చిన్నయి అంత పెద్ద పెద్దయి గాకుండా నాకు తోచినంత నేను చేయగలిగినంత సహాయం చేయగలుగుతున్నా ఇక. అంటే మీరు ఇట్లా ఇవన్నీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇంకా అంటే ఒక్కళ్ళకిద్దరికి కాదు. మినిమమ్ ఒక ఎప్పుడు చేసినా 50, 100 మెంబర్స్ పైన అవును. చేస్తుంటారు. వాటికి కావాల్సిన సామాన్లు అవి కూడా ముందే కొనిపెట్టుకున్నారంటే నిజమేనా? నేను ఓన్‌గా చేస్తున్నా గదా! మనం పొద్దాక మనం రెంట్‌లకి గానీ, బయట గానీ అడగలేం కదా! కంటిన్యూ‌గా చేస్తున్నాం గాబట్టి మనకు గావాల్సినయి అన్నీ తెచ్చుకోవాలిగా. అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నా. మనం ఒకళ్ళ దగ్గర అడగొద్దు. మనం ఒకళ్ళకి సాయం చేసేటప్పుడు మన ఓన్‌గానే ఉండాలి అన్నీ. అంటే కేవలం ఈ ఫుడ్ డొనేట్ చేయడానికి కుకింగ్ ప్రిపేర్ చేయడానికి కొటేషన్స్ కొన్నారు. అవును. అవును. అవి అందుకే తీసుకున్నా. అంటే 12 సంవత్సరాల నుంచి ఇలా ఫుడ్ డొనేట్ చేస్తున్నారు కదా మేడం. మాకేమనిపించిందంటే అంటే మాకు మీరిన్ని రోజుల నుంచి మాకెక్కడా తెలియలేదు ఖమ్మంలో ఇంత చేస్తున్నా గానీ, అంటే పబ్లిసిటీ ఏం ఆశించకుండా చేస్తున్నారు గదా! అంటే మాకు తెలిసింది ఇట్లా ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. పలానా వాళ్ళు ఎక్కడున్నా సరే ఇలా ఫుడ్ డొనేట్ చేస్తారు. మేము అందుకోసమని మా సుమన్ టీవీ ఇక్కడి వరకు వచ్చామన్నమాట. మీరు ఫుడ్ డొనేట్ చేసే విషయం తెలుసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనేసి. అంటే ఇంకా మీరు ఇలాంటి విషయాలు ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇంకేమేం చేయాలనుకుంటున్నారు? నాకు ఇంకంటే ఇగ చూద్దాం దేవుడు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయగలుగుతా. నేను చేసేది గూడా నా ఇంటి పక్కన చుట్టుపక్కనోళ్ళకే దెలియదు. ఒక 4, 5 మంత్స్ నుంచి అందరికి తెలుస్తుంది. అంటే ఎక్కువ మోతాదులో చేయడము, కారు అవన్నీ కొంచెం మేము తీసి ప్యాకింగ్ అవన్నీ తీసేటప్పుడు బాక్సెస్ అలా కొంచెం చుట్టుపక్కనోళ్ళందరూ కొంచెం చూడడము. అసలు ఎవరికీ తెలియదు. మేము నైటే అలా చేస్తాము. నాకిష్టం ఉండకపోయేది. పబ్లిసిటీ చేయకపోవడము. అంటే చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఫుడ్ డొనేట్ చేస్తున్నా అన్నారు. మేడం. మీ హెల్పింగ్ గూడా చాలా చేస్తారని చెప్పారు మేడం. అంటే ఇంకా ఇలాంటి విషయాలన్నీ ముందుకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు వీటి గురించి? అంటే తనకేంటంటే మేడం ఎవరినన్నా పేదవాళ్ళని చూసినా గానీ, అన్నం లేని వాళ్ళని చూసినా గానీ, ఆకలితోనున్న వాళ్ళని చూసినా గానీ, తనకి చాలా బాధ అనిపిస్తది. అదే బాబు పుట్టిన కాడ నుంచి మేము అదే మేడం చెప్పినట్టుగా మేము అనాథాశ్రమంలో అటెళ్ళి డొనేట్ చేసేవాళ్ళం. కాకపోతే 5 ఇయర్స్ నుంచి తను ఇంట్లోనే సెపరేట్‌గా ఒక చాంబర్ అరేంజ్ చేసుకొని ఫుడ్‌కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ పెట్టేసుకొని, తనకిష్టంగా ఎంతమంది అయితే మేమేం లెక్క పెట్టం. ఆ రోజు ఒక వీకు 60 మెంబర్స్ కావచ్చు, ఒక వీకు 90 మెంబర్స్ కావచ్చు. అది ఎంతమందైనా గానీ ప్రాపర్‌గా ఫుడ్ ప్యాకింగ్ చేసి విత్ వాటర్ బాటిల్ కూడా మేము ఇస్తామన్నమాట. ఫుడ్ ప్యాకింగ్ అన్నారు. అంటే చూస్తున్నాం. మీ చిల్డ్రన్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. చెప్పండి నాన్న. అంటే మీరు మమ్మీ నీ పేరు చెప్పు? సంజయ్ కృష్ణ. వాట్స్ యువర్ నేమ్? సిద్ధార్థ్ నాయక్. ఇప్పుడు మమ్మీ కుకింగ్ చేస్తారు. సో డ్యాడీ అండ్ మీరిద్దరు కలిసి అంటే ప్యాకింగ్‌లో అంటే ఎలాంటి హెల్ప్ చేస్తారు ప్యాకింగ్స్? మమ్మీ డాడీ బాక్సెస్ కడుతూ ఉంటే మేము పైన క్యాప్స్ వేసి కవర్లో ప్యాకింగ్ చేసి పెట్టేస్తే వాటర్ బాటిల్స్ పెట్టేసి ప్యాకింగ్ చేసి సైడ్కి పెట్టేస్తాం. నువ్వు ఎలాంటి హెల్ప్ చేస్తావు నాన్న మమ్మీకి? నేను అన్నం పెడతా అండ్ వాటర్ బాటిల్స్ లోపల పెట్టేసి ప్యాకింగ్ చేసేస్తా. ప్యాకింగ్స్ అంటే ఎవరి ఇండివిడ్యువల్ ప్యాకింగ్స్ అలా చేస్తుంటారా మేడం? ఇప్పుడు ప్యాకింగ్స్ వచ్చేసి ఎవరి పర్సన్‌కి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా విత్ వాటర్ బాటిల్. అక్కడ ఏమైతదంటే మేము పంచడానికి పోయినప్పుడు ఎగబడతారు. కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిసారి నేను పోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా. వాళ్ళు ఎగబడడం కొంచెం వాళ్ళ ఆకలితో ఉంటారు గదా! అప్పుడు ఎందుకులే అని జెప్పేసి ఎవరి ప్యాకింగ్ వాళ్ళకు కర్రీ బాక్సు, రైస్ బాక్సు, వాటర్ బాటిల్ ఒక కవర్‌లోనే ప్యాకింగ్ చేసి కవర్
కవర్ ఇచ్చేస్తాము చేతిలో. ఇక లైన్ టు లైన్ వాళ్ళు నిలబడతారుగా అలా ఇచ్చేస్తాము. అంటే సార్ ఇప్పుడు మేడం చెప్పారు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడంలో ఉద్దేశం అంటే ఇలాంటి పనులలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి యూజ్ అవుతుందంటారు? యాక్చువల్గా మేడం పిల్లలకి నేర్పించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇప్పటి నుంచే సోషల్ సర్వీస్ ఉండాలి. మనం ఏంటి, మనం ఎలా ఉంటున్నాం, నాది అన్నది కాకుండా మనది అన్నది ఉండాలి మేడం. అందుకోసమే వాళ్ళని కూడా ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాతకి ఈ సర్వీస్ని మా తర్వాతకి వాళ్ళు కూడా కంటిన్యూ చేసేలాగా, ఎప్పటికీ 10 మందికి సహాయం చేసేలాగా ఉండాలనే మేము వాళ్ళని పెంచుతున్నాం. చాలా మంచి ఆలోచన. చూడొచ్చు అంటే గిన్నెలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మనం ఇంట్లో అయితే సుమారుగా చిన్న చిన్న గిన్నెలు ఒకళ్ళకి ఇద్దరు సరిపోయే ఉంటాయి. అంటే ప్రతిసారి మీరు ఇలా వీక్లీ ఇలాంటివి వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటారు కాబట్టి వాటన్నిటికీ రెంట్కి తెచ్చుకోవడం అలా ఇష్టం లేక ఇలా కొని ఉంచుకున్నారని చెప్తున్నారు ప్రశాంతి గారు. అంటే ఎన్ని ఇయర్స్ అంటే పెద్ద పెద్ద ఎవ్రీ ఇయర్ అలా ఒకటి పెంచుతున్నారా మేడం? అలా ఎలా ఇవన్నీ? లేదు, నేను ఒక్కసారే తీసుకున్నా. 4-5 ఇయర్స్ అవుతుంది ఒక్కసారే తీసుకున్నా. ఇంకా కొన్ని సబ్జా పైన ఉన్నాయి. కొంతవరకు మొన్న రెంట్కి తీసుకున్నాం. ఒక 400 మందికి ప్రిపేర్ చేసేటప్పుడు రెంట్కి తీసుకొచ్చాము. ఇవి సరిపోదండి. అంటే చూడొచ్చు ఇక్కడ స్టవ్ కూడా నార్మల్ స్టవ్ అయితే చిన్నగా ఉంటుంది, కంపల్సరీ పెద్ద గిన్నెలకి యూజ్ చేయడానికి కానీ పెద్దవి ఇవన్నీ కొని పెట్టుకోవడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఏదేమైనా కానీ అంటే మనం చూస్తున్నాం ఈ సమాజంలో ఎవరికి వాళ్ళే కాకుండా కొంచెం హెల్పింగ్ నేచర్ ఇలాంటి ఉన్న కుటుంబాలని కొన్నైనా మనం ఇలాంటి స్టోరీలు కవర్ చేయడం ద్వారా మా సుమన్ టీవీ ద్వారా ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావడం వల్ల చాలా మంది చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి మంచి కుటుంబాలుగా తీర్చిదిద్దుకోగలుగుతారని, పిల్లలకి కూడా ఇలాంటి భావాలు నేర్పడం వల్ల వాళ్ళకు కూడా ముందు స్టేజ్లో మంచి అలవాట్లు నేర్చుకునేలాగా ఎదుగుతారని కోరుకుంటూ నమస్తే.